అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. వైజాగ్లో ఉన్నటువంటి గంగపుత్రుడు లోకల్ బాయ్ నాని మీ అందరికీ తెలుసు. అతను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. ఫింగర్ ప్రింట్ అంటే వేలి ముద్ర అనమాట. పెద్దగా చదువుకోలేదు, కానీ కోట్లైతే సంపాదిస్తున్నాడు అనే ఒక ఆరోపణ అయితే అతని మీద వస్తుంది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే అతని మీద తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ యొక్క సారాంశం ఏంటంటే, లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, డబ్బులు సంపాదించాలంటే దానికి వేరే మార్గాలు, మంచి మార్గాలు చాలా ఉన్నాయి. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ ఈ రకమైనటువంటి డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదని చెప్పి సజ్జనార్ గారు స్పందించాడు. అంతేకాకుండా ఏపీ డీజీపీకి ట్యాగ్ చేస్తూ, వైజాగ్ కమిషనర్ గారికి కూడా ట్యాగ్ చేస్తూ ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పి సజ్జనార్ గారు స్పందించారు. సో సజ్జనార్ గారు పెట్టినటువంటి ఆ ఒక్క పోస్ట్ వైజాగ్ లోకల్ బాయ్ నాని యొక్క జీవితం మార్చేసింది. అంటే జీవితం మార్చేసిందంటే ఈరోజు అతను ఊసలు లెక్క పెడుతున్నాడు జైల్లో. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో, రిమాండ్లో ఉన్నాడు. వాస్తవానికి ఒక యూట్యూబ్ లేదంటే ఒక ఇన్స్టాలో అతనికి ఫాలోవర్స్ ఒక 10 లక్షల మంది ఉన్నారనుకోండి, సుమారు. లేదు, 1 లక్ష మందే ఉన్నారనుకోండి. ఎవరికైనా ఒక వ్యక్తికి 1 లక్ష మంది అతను ఫాలో చేస్తూ అతన్ని అభిమానిస్తున్నారంటే దాని యొక్క అర్థం ఏంటండి? దాని యొక్క అర్థం ఏంటి అంటే, ఆ 1 లక్ష మంది అవ్వచ్చు, లేదా 10 లక్షల మంది అవ్వచ్చు, నువ్వు చేసే వీడియోలను లైక్ చేసి నువ్వు మంచి కంటెంట్ ఇస్తున్నావు, వాళ్ళకి చాలా మంచి మెసేజ్ ఇస్తున్నావనో, లేదంటే నువ్వు సముద్రంలో వేటకెళ్ళినప్పుడు రకరకాలైనటువంటి చేపలు చూపిస్తున్నావు, సముద్రంలో మీరు పడే కష్టాలు, ఫిషర్మ్యాన్స్ పడే కష్టాలు, వారి యొక్క బాధలు ఎలా ఉంటాయి చూపించబట్టే చాలా మంది మత్స్యకారులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్ను ఆదరించారు చాలా మంది ప్రజలు. అంత మామూలు విషయమా చెప్పు? లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేయటంలో పోలీస్ వారికి నేను హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఇంకా ఇతనే కాదు, ఇంకా చాలా మంది ఇల్లీగల్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు. ఈ రోజు మనందరికీ తెలుసు, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రీసెంట్ గా ఆంధ్రాలో ఒక పంచాయతీ ఆఫీస్కి సంబంధించినటువంటి ఒక విలేజ్ సెక్రటరీ అనుకుంటా, పెన్షన్లు, వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయమని డబ్బులు ఇస్తే, ఆ డబ్బులతో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ ఆడి సుమారు 7 లక్షలు 8 లక్షల రూపాయలు బెట్టింగ్ గేమ్ ఆడి డబ్బులన్నీ పోగొట్టుకుంటే, ఆ కుటుంబం పిల్లలతో సహా భార్య బిడ్డలతో సూసైడ్ చేసుకోవాలని వెళ్ళి మరలా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన విరమించుకొని మంత్రి గారు నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేశాడు. నేను బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకున్నాను సార్, ఒక 1 మంత్ టైం ఇవ్వండి, నేను ఎలా అయినా సరే డబ్బులు కట్టేస్తాను అని చెప్పి. సో ఇంకా మనకు తెలుసు, చాలా బెట్టింగ్ యాప్స్ చాలా మంది ప్రమోషన్ చేస్తూ ఇల్లీగల్ గా కోట్ల రూపాయలు అయితే సంపాదించుకుంటున్నారు. నా దృష్టిలో, లేకపోతే నాకు అనిపించినటువంటి దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇల్లీగల్ గా బెట్టింగ్ యాప్స్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించే బదులు రోడ్డు మీద అడుక్కు తినటం బెటర్ నన్ను అడిగితే. అడుక్కు తింటే, నిజాయితీగా రోడ్డు మీద అడుక్కు తింటే ఒక 1000 రూపాయలు, ఒక 200 వచ్చినా కూడా చాలా గర్వంగా నిజాయితీగా అడుక్కొని సంపాదిస్తున్నా అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తూ ఈ ఇల్లీగల్ డబ్బు సంపాదించేది మన భార్య బిడ్డలకు మంచిదేనా చెప్పండి? ఇల్లీగల్ పనులు చేసేవాడు ఈ రోజు బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు, లేదంటే ఒక నెల బాగుండొచ్చు, ఒక సంవత్సరం బాగుండొచ్చు, 2వ సంవత్సరంలో చట్టానికి దొరికిపోతాడు, పోలీసు వాళ్ళకు దొరికిపోతారు, చట్టం దృష్టిలో నేరస్తులు అవుతారు. దాని ఫలితమే జైలు పాలు, రిమాండ్, కేసులు, జైలు శిక్షలు. అది బయటకు ఎప్పుడు వస్తామో కూడా తెలియదు. ఎందుకు ఇట్లా బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ గా ప్రమోషన్ చేస్తూ ఈ రకమైనటువంటి ఆనందం, డబ్బులు మనకు అవసరమా? చక్కగా ఈ లోకల్ బాయ్ నాని వైజాగ్ సముద్ర తీరంలో బోళ్ళని చేపలు చూసుకుంటున్నాడు. చక్కగా చేపల ద్వారా ఆ చేపల్లో ఎట్లా పట్టాలి, అతని బాధలు ఎలా ఉన్నాయని తెలియజేయడం, బోళ్ళని ఫాలోవర్స్ వచ్చారు, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి, ఇన్స్టా నుంచి డబ్బులు వస్తున్నాయి, ప్రమోషన్ చేస్తున్నాడు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతమంది ఫాలోవర్స్ ఉన్న నీకు నువ్వు రాంగ్ మెసేజ్ ఎందుకు ఇస్తున్నావు లోకల్ బాయ్ నాని? అంటే మిగతా వాళ్ళు నీకులాగా బెట్టింగ్ యాప్స్ ఆడమని, వాళ్ళందరి కుటుంబాలు రోడ్డు మీద పడమని, మీ జీవితాలు నాశనం చేసుకోండి అని ఒక మెసేజ్ ఇస్తున్నావా నువ్వు నీ ఫాలోవర్స్కి, లేకపోతే సొసైటీకి? 100% వైజాగ్ పోలీసు వారు తీసుకున్న చర్యలకు వైజాగ్ లోకల్ బాయ్ నాని విషయంలో ఎటువంటి తప్పు లేదు. ఇట్లాంటి బడుద్దాయిలకి, ఈ నీతిమాలిన వెధవలని గట్టిగా చట్ట ప్రకారం శిక్షిస్తే తప్ప రెండోసారి ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ ఎవడో ప్రమోషన్ చేయడు ఇల్లీగల్ గా. సో శశి టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, లోకల్ బాయ్ నానిలాగా మిగతా వాళ్ళు ఎవరో అవ్వద్దు, మీ కుటుంబాలను కాపాడుకోండి. చక్కగా కాళ్ళు చేతులు, దేవుడు మీకు కాళ్ళు చేతులు మంచి జ్ఞానం ఇస్తే
మంచిగా సంపాదించుకోవడానికి మీ బతుకులు బాగు చేసుకోండి. మీ కుటుంబాలని రోడ్డు మీద పడేసేలాగా ప్రోత్సహించొద్దు. ఇల్లీగల్ పనులు చేయొద్దు. చట్టానికి వ్యతిరేకమైనటువంటి ఏ కార్యక్రమాలు, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్‌లో తలదూర్చొద్దు. మీ బతుకులు నాశనం చేసుకోవద్దు. మీకు ఒక భార్య, బిడ్డలు ఉంటారు. కుటుంబం, తల్లిదండ్రులు ఉంటారు. వారి గురించి కూడా ఆలోచన చేస్తూ ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోషన్ చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా శశి టీవీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.